హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, క్రికెట్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 తేదీ నుంచి జరగబోయిన విషయం మనందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఛాంపియన్ ట్రోఫీకి ఆడబోయే 8 టీంలకు ఫుల్ స్క్వాడ్ వాళ్ళ క్రికెట్ బోర్డ్ అనౌన్స్మెంట్ చేశారు. గ్రూప్ ఏలో 4 టీంలు ఉంటాయి, అలాగే గ్రూప్ బిలో 4 టీంలు ఉంటాయి. ఇక ఆస్ట్రేలియా టీం నుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఏంటంటే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అలాగే జోష్ హాజల్వుడ్ జరగబోయే ఛాంపియన్ ట్రోఫీ స్క్వాడ్ నుంచి అఫీషియల్గా రూల్డ్ అవుట్ అయ్యారు. రీసెంట్గా జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బార్డర్ గౌర్స్ ట్రోఫీలో ఇంజరీతో ఇబ్బంది పడిన ప్యాట్ కమిన్స్ ఇంకా కోలుకోలేదు. సో ప్యాట్ కమిన్స్ అయితే ఇంకా పూర్తిగా ఫిట్ కాకపోవడంతో స్క్వాడ్ నుంచి వాళ్ళ చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ తొలగించారు. ప్యాట్ కమిన్స్ ఛాంపియన్ ట్రోఫీకి అందుబాటులో లేకపోవడంతో స్టీవ్ స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా టీంకి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేలా కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఫైనల్ స్క్వాడ్ అనౌన్స్మెంట్ చేయడానికి ఫిబ్రవరి 12 తేదీ వరకు సమయం ఉంది. వాళ్ళు ప్రకటించిన 15 స్క్వాడ్లో 4 మార్పు అయితే చేయాల్సి ఉంది. ఎందుకంటే ఈ 4 ప్లేయర్స్ రూల్డ్ అవుట్ అయ్యారు. ఈ 4 ప్లేయర్స్ చాలా ఇంజురీతో ఇబ్బంది పడుతున్నారు. అందుకు వీళ్ళకి రీప్లేస్మెంట్గా ఖచ్చితంగా 4 ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఖచ్చితంగా కానే కావాలి. నెంబర్ 1 ప్యాట్ కమిన్స్, నెంబర్ 2 జాష్ హాజల్వుడ్, నెంబర్ 3 మిచెల్ మార్ష్. వీళ్ళు ముగ్గురైతే ఇంజురీతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే నెంబర్ 4 మార్కస్ స్టోయినిస్ గురించి చూసుకున్నట్లయితే ఇతను పూర్తిగా వన్డే ఫార్మేట్గా రిటైర్మెంట్ ఇచ్చేసాడు. వీళ్ళు 4 రీప్లేస్మెంట్గా ఎవరు ఆడతారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా స్క్వాడ్లో ఈ 4 ప్లేయర్స్కు ఎవరు రీప్లేస్మెంట్ చేస్తారనేది చూడాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇలాంటి న్యూస్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, దయచేసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.